అంతగా దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. కానీ మనకున్నటువంటి మాటల ద్వారా, మనకున్నటువంటి బలహీనతల ద్వారా, మనకున్నటువంటి ఆరోగ్యాల ద్వారా, దేవుడిని దూషణ ద్వారా, వ్యతిరేకంగా చేసిన క్రియల ద్వారా ఆయుష్కాలం దినదినం తగ్గిపోతూ అధిక బలం ఉంటే 80 అనేదాకా వచ్చింది. కానీ ఇప్పుడు రాను రాను అధిక బలం ఉంటే 80 కాదు, 40-50 కింద వచ్చేసింది. ఈరోజు నీ మాటలు వింటున్న మనం ప్రతిరోజు కూడా దేవుడిచ్చిన ఈ జీవితంలో, దేవుడిచ్చిన ఈ బ్రతుకులో భయభక్తులు కలిగి మనం జీవిస్తే కొదువ లేకుండా దేవుడు చేయబోతున్నాడు. ఆమెను చెప్పండి. ప్రతిరోజు మనము ఆయన మీద ఆధారపడి జీవించి భయభక్తులు కలిగి జీవించాలి. మన జీవిత కాలం అంతా యెరూషలేము క్షేమం కలగడం చూడాలి. మన పిల్లలని మనం చూడాలి. ఒకప్పుడు మన కన్నులు చూస్తాయి. ఆనాడు సంఘం, ఈనాడు సంఘం అనే విధంగా ఒకప్పుడు మన కన్నులు చూడబోతున్నాయి. దినాభివృద్ధి పొందబోతున్న కార్యాలు మన కన్నులు చూచునుగాక. మన కన్నులు చూస్తే మన నోరు సాక్ష్యం ఇస్తుంది. ఇదేముందండి, గొప్ప కార్యాలు మనం చూడబోతున్నాం. ఆమెను చెప్పండి. ఇది కాదు, విస్తారమైనటువంటి ప్రవాహం వల్లే మనం దేవుని సంఘాన్ని చూడబోతున్నాం. ఆమెను చెప్పండి. విశ్వాసత మనోనేత్రాలతో ఆయన ఇచ్చే సంఘాన్ని చూడండి. ఆయన నిత్యము దినదినము సంఘాన్ని అభివృద్ధి చేయునుగాక, సంఘాన్ని దినదినం అభివృద్ధిలోకి నడిపించునుగాక.